ఓకే హాయ్ బ్రో. ఇప్పుడు జూన్ 12th కి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కదా. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా అంటే జూన్ 12th కూడా సినిమా రాదు, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, లేకపోతే మేమే ఆపేస్తామని కొంత ప్రచారం జరుగుతుంది. సో నిజంగా సినిమా మంచి కంటెంట్ ఎక్కువ ఉంటది అందుకు అయినా పర్లేదు కానీ మంచి కంటెంట్ వస్తుందా. ఇప్పుడు రీసెంట్ సినిమా మంచి కంటెంట్ ఉంటేనే చూస్తారు, థియేటర్ రావట్లేదు, కంటెంట్ ఉంటే వస్తారు. సో టైం తీసుకొని కంటెంట్ ఉన్న సినిమా తీస్తేనే మంచిది అనిపిస్తుంది. కంటెంట్ ఉంది కానీ కొంచెం మనకు ఇష్టపడాలంటే బాహుబలి చిన్న సినిమాలు చూడలేకపోతున్నాం. అరే ఏముందిరా అన్నట్టు దానికి మించి తీస్తారు. సాంగ్స్ కూడా బాగుంది. ఓకే బాగున్నప్పుడు మరి హిట్ కావాలి కదా, హిట్ కావాలి కానీ అంటే ఇంకా ఇంకా బెటర్ అంటే ఇప్పుడు ఒక బెటర్ కాకపోతే బిలో యావరేజ్ అని లేకపోతే హిట్ అని సినిమా చూసిన తర్వాత కదా చెప్పాలి. చూడకముందే ఎట్లా చెప్తారు? నాకు తెలిసి విరాట్ కోహ్లీ ఇప్పుడు అప్పుడే రిటైర్మెంట్ చేయడు వన్డేలో, ఎందుకంటే ఈ ఫామ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అంటే T20 టెస్ట్ క్రికెట్ కంటే ఇచ్చాడు, చాలా డేస్ అవుతుంది. మన కప్పు గెలిచాడు కాబట్టి ఇప్పుడు ఫామ్ లో ఉన్నాడు. ఏం రత్నం గారు కూడా ఫిక్షనల్ గానే ఊహించి తీసుకున్న స్టోరీ. ఆ టైంలో ఉంటే ఎలా ఉంటుంది, మన పవన్ కళ్యాణ్ లాంటి ఉంటే ఆయన ఎలా చేస్తారని చెప్పి పర్ఫెక్ట్ గా వస్తున్నది. చాలా నీట్ గా ఉన్నది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా పార్ట్ 2 ఇంకా అంతా ఇన్నిసార్లు ఇది పోస్ట్ పోన్ పార్ట్ 2 గురించి ఎందుకు మాట్లాడతారు? ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే ఒక పవన్ కళ్యాణ్ ఏం రత్నం ఇబ్బంది పెట్టినాడు అనుకుందాం. పార్ట్ 2 గురించి ఎందుకు మాట్లాడతారు? ఈ 2 రోజుల్లో అవసరం లేదు కదా, రాదు కదా, తీయడు కదా, ఇంత ఇబ్బంది పెడితే నాకు అవసరం లేదు అనుకుంటారు కదా. సో ఇటువంటి ఏం పట్టించుకోవద్దు, పుకార్లను పెట్టుకోవద్దు. అంటారు కదా పచ్చకాయలు వచ్చిన లోకం అంత పచ్చగా కనబడుతుంది. సో అలాగే ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ. సో దాని గురించి పట్టించుకోవద్దు. ఖచ్చితంగా సినిమా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎక్కడ హంగామా జరగాలి అక్కడ జరుగుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. హరిహర వీరమల్లు అంటే సో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కొక్కటి హరిహర ఆదులు కనిపిస్తాయి. ఇదిలే పాట వస్తాం కానీ పూర్తిగా రావట్లేదు. ఖచ్చితంగా మంచి హీరోయిన్ అందాల అందగత్తె ఉన్నది నిధి అగర్వాల్. హ్యాపీగా అందాలని ఆస్వాదించవచ్చు. మన పవర్ చూడొచ్చు, హ్యాపీగా పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. చరిత్రకు సంబంధించిన చరిత్ర లాగా అంటే ఆ టైంలో మనోడు ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి చూపించుతున్నారు. వండర్ఫుల్ మూవీ రావుతుంది. భయపడాల్సింది ఏం లేదు, బాధపడాల్సింది ఏం లేదు. ఆల్రెడీ అన్ని పాటలు వచ్చేసినాయి, సక్సెస్ అయినాయి. కొల్లగొట్టిన కన్ను కొట్టిన మనస్సును కొల్లగొట్టినాడు పవన్ కన్ను కొట్టి నా మనసును కొల్లగొట్టాడు. ఇది అమ్మాయిలు పాడుకుంటే బాగుండేది యాక్చువల్ గా. సో ఖచ్చితంగా వస్తున్నాడు, కొల్లగొడతాడు, అందరి హృదయాన్ని కొల్లగొడతాడు. జై హరిహర వీరమల్లు. ఇప్పుడు జూన్ 12th కి హరిహర వీరమల్లు పక్కా రిలీజ్ అవుతుందని ఒక స్టేట్మెంట్ ఉన్నది. మరి ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియాలో ఎట్లా అంటే లేదు 12th కూడా రాదు, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది అని ఇంకొక న్యూస్ వచ్చింది. సో మరి ఇది నమ్మే ఉద్దేశం ఉందా? సినిమా రాలేదు వచ్చిందని చెప్పేసి ఆ సినిమా డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ వాళ్ళు చెప్తే మాత్రమే నమ్మాలి. ఎందుకంటే సినిమా తీసింది వాళ్ళు, రిలీజ్ చేసేది కూడా వాళ్ళే కాబట్టి బట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు. వాళ్ళు నేరుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేసి ప్రజలకు తెలియజేసిన ఫ్యాన్స్ తెలియజేస్తే గిట్ట మనకు మంచిగా ఉంటది. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో రిలీజ్ అవుతలేదు అని చెప్తే గిట్ట అది నమ్మొద్దు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు గిట్ట సినిమా రిలీజ్ కాకపోతే గిట్ట సినిమా యూనిట్ మొత్తం వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ప్రజలు మీరు ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి నిరుత్సాహపడద్దు అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. కాబట్టి ఏదేమైనా 12 తారీఖు రోజు నాడు వస్తుంది. అలా ఇప్పుడు ఈ సినిమా మీద ఇంత హైప్ ఉంది కదా, సో ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో మరి ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది అంటారా? ఫ్లాప్ అవడానికి చెప్పడానికి వాళ్ళు సినిమానే రిలీజ్ కాలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకుండా చూడకుండా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇట్లా నిర్ధారణ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ కానీ అదేవిధంగా జనాలు కానీ ప్రజలు కానీ అందరు కానీ చూసి సినిమా ఎలా ఉందో అని చెప్పేసి నిర్ధారణ చేస్తారు. ఏదేమైనా కూడా ఇన్ని సంవత్సరాల్లో సినిమా లేట్ గా సో రిలీజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ అందరూ అది సినిమా హిట్ అవుతుందని అనాలి తప్ప అది ఫ్లాప్ అవుతుందని అనడం సరికాదు. ఏదేమైనా ఇప్పుడు ఏ సినిమా కూడా లేనటువంటి నెగిటివిటీ కావచ్చు, రూమర్స్ కావచ్చు, ఈ ఒక్క హరిహర వీరమల్లు సినిమా విషయంలోనే ఎందుకు తీసుకొస్తున్నారు అంటే హరిహర వీరమల్లు సినిమాకి ఎందుకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు సాధారణమైనటువంటి ప్రజలందరూ కూడా చాలా కుటుంబాలతో కలిసి సినిమా థియేటర్ల కుటుంబ సభ్యులందరితో కలిసి చూడాలి అలా. ఎందుకంటే నేను ఇలా ప్రజా సమస్యలు చూస్తున్నా. ఒక పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పేదవాళ్ళు ఇన్ని రూపాయల టికెట్లు రేట్లు వేయడం వల్ల పేదవాళ్ళు చూస్తారా అనే ధ్యేయంతో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ
రూమర్స్ అయితే ఎవరు చెప్తారో వాళ్ళకు సినిమాకు టికెట్ రేట్ పెంచడం లేదు. అన్న ఓవరాల్ ఒక మాటలో చెప్పండి, సినిమా హిట్టా ఫ్లాపా లేకపోతే బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంతే. ఓకే, నమస్తే మేడం. నమస్తే అండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా June 12 కి ఫిక్స్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో 12th కూడా రాదు, పోస్ట్ పోన్ అయింది, సినిమాని ఆపేస్తాం అనే విధంగా ఇంకొక న్యూస్ వినిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? ఏ నా కొడుక్కి లేదు, మొలతాడు కొట్టిన మొగ నా కొడుక్కి ఏ మొగడికి లేదు. అది సినిమా ఇండస్ట్రీలో కానీ బయట అయినా కానీ ఎక్కడైనా సరే బరాబర్ చెప్తున్నా. లక్ష్మి లోకల్ పిల్ల, ఈ కెమెరాలు ఉండి కూడా చెప్పలేకపోతున్నా, బరాబర్ ఉంటది. ఖచ్చితంగా సినిమా వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా లేనటువంటి రూమర్స్ కావచ్చు, నెగిటివిటీ కావచ్చు, ఈ ఒక్క సినిమా విషయంలోనే ఎందుకు తీసుకొస్తున్నారు అనుకోవచ్చు? ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఆయన ఎలాగైనా లాగాలి, తొక్కాలి. ఆయన మంచి పనులు చాలా, ఒకటి రెండు కాదు, చాలా కొన్ని వందల పనులు చేస్తున్నాడు. కౌంటింగ్ చేయక్కర్లేదు, అన్ని పనులన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎలాగైనా సరే దించాలి 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 అని ట్రై చేస్తున్నారు. ఆయన బాలు ఇట్లా పెట్టి తొక్కే కొలిది పైకి లెగుస్తుంది అంటారు కదా, మొత్తం లెగిసి అక్కడ పాస్తా లెక్క వచ్చి వాళ్ళ నెత్తి మీద కూర్చుంటది. పవన్ కళ్యాణ్ అంటే చెప్తాం కదా, పవన్ ఎవరి జోలికి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఏంటి రాజకీయంగా పవన్ కళ్యాణ్ గురించి వెళ్ళొద్దు. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా కానీ ఫ్యాన్స్ మాత్రం అడ్డంగా పెట్టి తెంగుతారు. చెప్తున్నాం కదా, అడ్డంగా పెట్టి తెంగుతారు. లంజనాడుగా ఏ ఒక్కరు కూడా తెగొద్దు. ఏంటి కొంతమంది ఒక విషయం అడుగుతున్నా, చాలా మంది ఒకళ్ళు అన్నారు మర్చిపోయిన, సినిమా అది ఆఫ్ చేశారు కదా, ఎవరైతే ఆఫ్ చేస్తారో సినిమా హాల్ ముందు వేస్తాడు. ఆయన వేసిన దానికి తట్టుకోలేక కింద పైన కొట్టేసుకున్నారు. ప్రతి హాల్ కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ తో మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి, టికెట్ రేట్లు కానీ ఎవ్రీథింగ్ అన్ని చూసుకుంటున్నాడు. కొంతమందికి కింద కుళ్ళు వస్తుంది, పైన కింద కూడా. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ మాత్రం ఆఫ్ చేద్దాన్ని ట్రై చేసి కొలిది మీకే తిరిగి మొగుళ్ళు అవుతాడు. ఇది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోడు, పవన్ కళ్యాణ్ కూడా ఊరుకోడు. ఆయన ఎంత దిగుతున్నాడో అంతవరకు ఎక్కుతాడు ఆయన.